ఒకసారి మా తోటలోకి రండి, మీకు మా జామ మొక్క చూపిస్తాను నేను. జామ మొక్క వేసాం కదా, వేసి 8 నెలలు 9 నెలలు అయిందమ్మా. కాయలు అయితే చాలా కాయలు అయితే కాసినాయి. ఈ కొమ్మలు పొడిగైపోయినాయి కదా, ఇలా ఇరిసేస్తే పొట్టుగా ఉండమ్మో. నాకు తెలియక ఇలా వదిలేసాను, వదిలేయడం వల్ల కొమ్మలు ఇలా పొడిగా అయిపోయాయి. జాంకాయలు వచ్చేటప్పటికి ఇలా కిందకి ఏలబడిపోతున్నాయమ్మా. జాంకాయ అయితే చాలా దోరగా అయిపోయింది. ఇదిగోండి, దోరగా అయిపోయింది. నేను ఊరు వెళ్తున్నాను కదా అని కోసేస్తున్నాను. మళ్ళీ పాడైపోయి రాలిపోతున్నాయండి. ఎండకి బేగ ముదర ముగ్గిపోతున్నాయి అన్నమాట. అయితే మన తోటలో పంట కదా, ఎంత హ్యాపీ. చాలా కాయలు అయితే కాసినాయి. ఇప్పటికైతేనే ఎన్ని కాయలు కాసినాయి జాంకాయలు అయితేనే. సరే ఎంత కాయ ఉందండి. ఇదిగోండి, ఇది బత్తాజాము, కానీ ఇంకా పెరుగుతుందండి. జాంకాయ అయితే ఇంకా పెరుగుతుంది. ఎండకి బేగా తయారైపోయి రాలిపోతున్నాయి. మొన్న ఒక కాయ చూసారు.